అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. ప్రతిరోజు మనం మెహర్ ప్రభు ప్రేమికుల సహవాసం జరుపుకుంటున్నాము. అదే విధంగా ఈ రోజు కూడా మనం ఈ మెహర్ ప్రభు ప్రేమికుల సహవాసం జరుపుకునే అవకాశాన్ని ఆన్లైన్ లో బాబా ఇచ్చినందుకు మనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాబాకి ఆయన్ని ఆహ్వానించుకుంటూ మన కార్యక్రమానికి ముందుగా ప్రార్థనా గీతమైన నమో మెహర్ బాబాతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నాగమణి గారిని కోరుతున్నాను. జై బాబా నాగమణి గారు. జై జై బాబా. బాబా అండి. జై బాబా అండి నాగమణి గారు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాందత అంతము చేసి అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగీ దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా ఔయయ మోక్షంబను గ్రహింపుము ఔయయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की జై. నాగమణి గారు జై బాబా అండి. జై బాబా నాగమణి గారు ప్రార్థనా గీతమైన నమో మెహర్ బాబా చక్కగా ఆలపించారు. ఆలపించి మన కార్యక్రమానికి బాబాని ఆహ్వానించుకున్నాము. జై బాబా ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో మొదటగా మెహర్ దినేష్ సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సులోచన గారు రెడీగా ఉన్నారు. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా ప్రేమనే పంచావు ఓ ప్రియతమా ప్రేమికుల చేసావు మా దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా ప్రేమనే పంచావు ఓ ప్రియతమా ప్రేమికుల చేసావు మా దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా కలిలోన వెలిసావు ఆ
కలిలోన వెలిసావు కలుషాలు బాపగా మానవుల మేల్కొలిపి మార్గమును చూపగా కలిలోన వెలిసావు కలుషాలు బాపగా మానవుల మేల్కొల్పి మార్గమును చూపగా మోహాన్ని ఆ మోహాన్ని తొలగించి మనసు మళ్ళించి దైవాన్ని నేనని రుజువు చేసావు దైవాన్ని నేనని రుజువు చేసావు ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా ప్రేమనే పంచావు ఓ ప్రియతమా ప్రేమికుల చేసావు మా దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా అతి చిత్రముగ నీవు అతి చిత్రముగ నీవు అనుభూతులిస్తావు అహరహము మా తోడు నీడవై ఉంటావు అతి చిత్రముగ నీవు అనుభూతులిస్తావు అహరహము మా తోడు నీడవై ఉంటావు శోధింపన పుడపుడు శోధింపన పుడపుడు బాధ పెడతావు మరిపించి మురిపించి మాయ చేస్తావు మరిపించి మురిపించి మాయ చేస్తావు ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా ప్రేమనే పంచావు ఓ ప్రియతమా ప్రేమికుల చేసావు మా దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా చిత్రాతి చిత్రముగా చిత్రాతి చిత్రముగా చిత్రాలు చేయుచు దివ్యాతి దివ్యముగా గీతాలు వ్రాయుచు చిత్రాతి చిత్రముగా చిత్రాలు చేయుచు దివ్యాతి దివ్యముగా గీతాలు వ్రాయుచు భాష్యాలు రాస్తూ భాష్యాలు రాస్తూ ప్రేమ పంచావు మెహర శ్రీనివనుచు గుర్తు చేస్తావు మెహర శ్రీనివనుచు గుర్తు చేస్తావు ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా ప్రేమనే పంచావు ఓ ప్రియతమా ప్రేమికుల చేసావు మా దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా అమ్మ జై బాబా దినేష్ చాలా చక్కటి సంకీర్తన చాలా చక్కగా మధురంగా హాయిగా చేసావు చాలా బాగుంది బాబాకి మాకు మంచి సంకీర్తన వినిపించినందుకు ధన్యవాదాలు జై బాబాలు జై బాబా అమ్మ సులోచన గారు సంకీర్తన చేయండి తర్వాత శర్మ గారు రెడీగా ఉండాలి జై బాబా జై బాబా అండి జై మెహర్ బాబా అందరికి అవతార్ మెహర్ బాబాకి జై దినమంతా నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ సేవలో తనువు విడవాలని మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర దినమంతా నీతోనే గడపాలని
క్షణ క్షణము అనుభూతి పొందాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ సేవలో తనువు విడవాలని మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా సుఖ దుఃఖ జీవనాలు బాధించే నన్ను బాబా సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా సుఖ దుఃఖ జీవనాలు బాధించే నన్ను బాబా మాయలో కమ్మరపించే నిన్ను చేరనీక మాయలో కమ్మరపించే నిన్ను చేరనీక మాయావి నన్ను తాకి వేధించే బాబా మాయావి నన్ను తాకి వేధించే బాబా మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర దినమంత నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ సేవలో తనువు విడవాలని మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర ఉచ్ఛ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని మెహరు బాబా నామం మామదిని మ్రోగాలని ఉచ్ఛ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని మెహరు బాబా నామం మామదిని మృగాలని ప్రేమ తండ్రి నీ కోసం ఎల్లవేళలెందు ప్రేమ తండ్రి నీ కోసం ఎల్లవేళలందు ఈ తనువు సాగిపోని మెహర్ మెహరని ఈ తనువు సాగిపోని మెహర్ మెహరని మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర దినమంత నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ సేవలో తనువు విడవాలని నీ సేవలో తనువు విడవాలని మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర దినమంత నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. నాగమణి గారు జై మెహర్ బాబా అండి. సులక్షణ గారు చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు శర్మ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారద గారు రెడీగా ఉండాలి. జై బాబా. जय मेहर बाबा. జై బాబా అండి శర్మ గారు. अवतार मेहर बाबा ఎదలోనని రూపం తిలకించు ప్రతి నిమిషం నీ నామంబు స్మరించి తరించాము ఓ బాబా. ఎదలోనని రూపం తిలకించు ప్రతి నిమిషం నీ నామంబు స్మరించి తరించాము ఓ బాబా. పావనమైనది నీ నామం భవభయహరణం ఆ నామం
అహముతం చెందడి ప్రేమ పెంచడి మధుర కవితము మెహరు నామము. అహముతం చెంది ప్రేమ పెంచడి మధుర భరితము మెహరు నామం. అభయమిచ్చిన దివ్య నామం అందుకొని మా జన్మధన్యం. ఎదలోన నీ రూపం తిలకించు ప్రతి నిమిషం. నీ నామం స్మరించి తరించాము ఓ బాబా. మహిమాన్వితమౌ ప్రభునామం మనసు హరించడి ప్రియనామం. కరుణామయ ప్రేమకు నిలయం అందరి హృదిలో నిండిన నామం. చివరి శ్వాసలో స్మరణ చేసిన మరు జన్మన్నది మరి ఇక ఉండదు. పెదలోన నీ రూపం తిలకించు ప్రతి నిమిషం. నీ నామంబు స్మరించి తరించాను ఓ బాబా. సృష్టికి మూలం ఆ నామం, అతులితమైనది ఆ నామం. సకల ప్రాణులకు శరణమిచ్చిన ప్రేమ మీరగా చేరబిలిచిన ప్రేమ పెంచిన ప్రేమ పెన్నిది ప్రియతముని ఆ దివ్య నామము. ఎదలోన నీ రూపం తిలకించు ప్రతి నిమిషం. నీ నామంబు స్మరించి తరించాము ఓ బాబా. ఎదలోన నీ రూపం. అవతార్ మెహర్ బాబా కి జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. వినిపించారు. ధన్యవాదాలు మీకు. సంగీతం చేయవలసింది కోరుతున్నాను. జై బాబా. జై బాబా అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మనసును హరించు రూపం, మాహమును దహించు నామం. మనసును హరించు రూపం, మాహమును దహించు నామం. మెహరు నిరూపం ఆ ప్రభు నామం. మెహరు నిరూపం ఆ ప్రభు నామం. అతులిత ప్రేమాలయం మనసును హరించు రూపం. వెన్నెల కిరణం ఆదరహాసం, వికసిత జలజం ఆ ప్రియవదనం. వెన్నెల కిరణం ఆదరహాసం, వికసిత జలజం ఆ ప్రియవదనం. ప్రేమ సుధామం ప్రేమ సుధామం శ్రీ ప్రభు చరణ యుగలం. మనసును హరించు రూపం, మాహమును దహించు నామం. మౌన సుభాషిత చిన్ముద్రధారి, సుమధుర మురళి గానలహరి. మౌన సుభాషిత చిన్ముద్రధారి, సుమధుర మురళి గానలహరి. తలచిన చాలు
చాలు పులకించేను హృది మరే మనసును హరించు రూపం మాహమును దహించు నామం సంచిత కర్మల పరిహారముకై నవజీవనమునా మార్గము చూపి సంచిత కర్మల పరిహారముకై నవజీవనమునా మార్గము చూపి అహరహము అహరహము మా తోడై నిలిచే మనసును హరించు రూపం మాహమును దహించు నామం మెహరు నిరూపం ఆ ప్రభు నామం మెహరు నిరూపం ఆ ప్రభు నామం అతులిత ప్రేమాలయం మనసును హరించు రూపం మాహమును దహించు నామం అవతార్ మెహర్ బాబా की जय జై బాబమ్మ నాగమణి గారు థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా అండి. చక్కటి సంకీర్తన చాలా చక్కగా చేసి వినిపించారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మల్లికార్జునరావు గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత రమణమ్మ గారు రెడీగా ఉంటారు. జై బాబా. జై బాబా అండి. మల్లికార్జునరావు గారు. జై బాబా అండి. जय बाबा अवतार मेहर बाबा की जय। थैंक यू। अवतार मेहर बाबा की जय। जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरुलचे पूजित प्रेमिक हृदय निवासित जय अवतार मेहर, जय जय अवतार मेहर। सुंदर वदनादरहासं आ कन्नुल परिहासं बाबा कन्नुल परिहासं मृदु वचन प्रकाशं सुमधुर प्रेम विकासं मनसे नवनीतं नी मनसे नवनीतं जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरुलचे पूजित प्रेमिक हृदय निवासित जय अवतार मेहर, जय जय अवतार मेहर। कांचिति नीलो करुणत्वं అది నీ దివ్యత్వం బాబా, అది నీ దివ్యత్వం కనిపించదు భిన్నత్వం కలిగించును ఏకత్వం కనిపించదు భిన్నత్వం కలిగించును ఏకత్వం ప్రేమ మహాతత్వం అది నీ పరిపూర్ణత్వం जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरुलचे पूजित प्रेमिक हृदय निवासित जय अवतार मेहर, जय जय अवतार मेहर। प्रेम सुधामय रस भरितं विनगानी चरितं बाबा विनगानी चरितं
ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం. ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం చేర్చును ధర్మపదం. నీ ప్రేమ ప్రశాంతి పదం. జై అవతార్ మెహర్, జై జై అవతార్ మెహర్. సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతార్ మెహర్, జై జై అవతార్ మెహర్. మరణం కలిగే తరుణంలో నీ స్మరణయ శరణమని, బాబా స్మరణయ శరణమని. అనవరతము నీ స్మరణం జపించగనే నిరతం. అనవరతము నీ స్మరణం జపించగనే నిరతం. కరుణించుము సతతం, మము కరుణించుము సతతం. జై అవతార్ మెహర్, జై జై అవతార్ మెహర్. సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతార్ మెహర్, జై జై అవతార్ మెహర్. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ నాగమణి గారు. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారు. అందరికీ జై బాబా అండి. జయ బాబా అండి. జయ బాబా. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జయ బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు రమణమ్మ గారు ఒక సంకీర్తన చేయవలసింది కోరుతున్నాను. జయ బాబా రమణమ్మ గారు. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గము ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. అస్థిరమగు ఐహిక వాంఛలను ఆవల పారద్రోలండి. అస్థిరమగు ఐహిక వాంఛలను ఆవల పారద్రోలండి. అంతర్వసియగు అవతారుని మనసంతా పూర్తిగా నింపండి. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గము ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. అశాశ్వతంబగు సిరి సంపదలు అవాంఛనీయము విడవండి. అశాశ్వతంబగు సిరి సంపదలు అవాంఛనీయము విడవండి. శాశ్వతమగు పరమానందము కోరుచు మెహరుని చేరండి. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గము ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. కులమత భేదము పాటించుటలో ఫలమేమియును లేదండి. కులమత భేదము పాటించుటలో ఫలమేమియును లేదండి. కలలో కూడా మెహరుని కొలచుతూ సత్ఫలములనే పొందండి. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గము ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. భక్తితో భజనలు చేయుట కన్నా ప్రేమతో ప్రేమించుట మిన్నా. భక్తితో భజనలు చేయుట కన్నా ప్రేమతో ప్రేమించుట మిన్నా. పూజా ద్రవ్యములొసగుట కన్నా ఆత్మార్పణమే మేలండి. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గము ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. సారహీన సంసారములో పడి సతమతమయ్యే ప్రజలారా. సారహీన సంసారములో పడి
సతమతమయ్యే ప్రజలారా సతతము మెహరుని స్మరణ చేయుచు శాశ్వత ముక్తిని పొందండి. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గము ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. పంకజనాభుడు ప్రభు మెహరెండు సంకటహరుడను నమ్మండి. పంకజనాభుడు ప్రభు మెహరెండు సంకటహరుడని నమ్మండి. నియమముతో ఆ నామము తలచుచు అమరత్వమునే పొందండి. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గము ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. మెహరు బాబా మెహరు బాబా 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 మెహరు బాబా. మెహరు బాబా మెహరు బాబా 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 మెహరు బాబా. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గము ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. జయబాబండి నాగమణి గారు, అందరికీ జై జయ బాబా. బాబా. జై బాబా అండి, చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. సమయం 5 అయిపోయింది. మా స్పీచ్ తర్వాత మనందరం కూడా మళ్ళా సంకీర్తన చేసుకుందాము. జై బాబా అండి, శారద గారు. మల్లాది శారద గారు. జై బాబా. జాయిన్ అయినట్లేరండి. శారద గారు జాయిన్ అవ్వాలి. శారదా లోపల మెహరాన్ ఉంది కదా. సంకీర్తన జై బాబా, చేసుకుందాము. జై బాబా. శారదా మెహరాన్ ఉంది. ఎవరు మరి? ఆ, చెప్పండి. ఉంది. ఇందాక నుంచి శ్రీజ అని శ్రీజ ఇంకో జై బాబా అండి, శారద గారు. జై బాబా. జై బాబా అండి. వినిపిస్తోంది. రైట్ రైట్ రైట్. జై బాబా, జై బాబా, జై చెప్పండి. బాబా. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. మనం నాకు తెలిసింది ఒక విషయం. అది ఏమిటంటే, బాబా చెప్పిన దాంట్లో అనేక సార్లు బాబా పదే 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 రిపీట్ చేసిన విషయం ఏమిటి అంటే, నా నామాన్ని స్మరించుకోండి, నన్ను గుర్తుంచుకోండి. మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్. హౌ కెన్ యూ మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్? నన్ను నిరంతరం స్మరణ చేసుకోవడం ద్వారా నన్ను మీ నిత్య సహచరునిగా చేసుకోండి అని బాబా చెప్పారు. సహచరునిగా ఎప్పుడు ఇంకా ఆయన మనతో ఉంటారు. దానికి అనేక విధాలైనటువంటి విషయాలు కూడా బాబా చెప్పారు. అది ఎలా చెయ్యాలి అనే విషయంలో పొద్దున్నే లేస్తూనే నన్ను తలుచుకోండి. ఒక్కసారి నన్ను తలుచుకుంటే నేను మీకు మీ శరీరం మీద మీరు బట్టలు వేసుకుని ఎలా మర్చిపోతారో, ఇంకా బట్టలు వేసేసుకున్నాము మనకేం భయం లేదు అని ఎలా మర్చిపోతారో, అదే విధంగా మీ ఆత్మకి ఒక డ్రెస్ లాగా, ఒక కవరింగ్ లాగా నేను ఉంటాను, మీతో తోడుగా ఉంటాను. కాబట్టి నన్ను అలా తలుచుకోండి అని ఒకసారి చెప్పారు. మరోసారి ఏమన్నారు, ఇంకో సందర్భంలో నిరంతరం నామం చేసుకోమన్నారు. నిరంతరం. ఈ నిరంతరం ఎట్లా చేస్తారండి? మనకి పనులు ఉంటాయి కదా, చాలా పనులు, మనకి వేరే పనులు ఉండవా అంటే దానికి సమాధానంగా ఒక చిన్న కథ చెప్తా. నిరంతరం ఎలా చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఇందాక చెప్పింది ఒకటి, పొద్దున్న లేచినప్పుడు ఒకసారి, మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు ఒకసారి, పడుకునే ముందర ఒకసారి తలుచుకోండి అని బాబా చెప్పారు. 4 సార్లే, 4 క్షణాలే. ఈ 4 క్షణాలు తలుచుకున్నారంటే మీరు చాలు అని చెప్పారు. అయితే అందులోనే ఉంది మతలబ్ అంతా. ఎలాగా? మనం ఉదయం లేవగానే తలుచుకుంటాం, అమ్మాయి అయిపోయింది,
అమ్మయ్య ఇంకా తలుచుకోకర్లే బాబాని. కానీ 10 గంటలైన దగ్గర నుంచి 11 ఎక్కడ మిస్ 11 అయిన దగ్గర నుంచి 12 ఎక్కడ మిస్ అయిపోతాము అని చెప్పి 12 గంటలకు తలుచుకోమన్నారు కదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. అంటే ఆయన తలుచుకుంటూనే ఉంటాం అక్కడి నుంచి. అట్లాగే సాయంత్రం కూడా ఆ 5 అయ్యో ఎక్కడ మర్చిపోతామో బాబా అని చెప్పి ముందర నుంచి తలుచుకుంటూ ఉంటాం. ఈ రకంగా బాబా మనకి అలవాటు చేయడానికి అలా చెప్పారు. అయితే ఈ విషయంలో ఆయన్ని నిరంతరం ఎలా తలుచుకోవాలి అనే విషయంలో మన మన్సారి మాయి ఏం చెప్పారో చూద్దాం. మన్సారి మాయి ఎప్పుడు ఈ కథ చెప్తూ ఉండేవారు వచ్చిన వాళ్ళకి. ఆవిడ మనందరికీ తెలుసు, ఎగువ మెహరాబాద్ లో అక్కడ మన్సారి రూమ్ ఉంది, మనందరికీ తెలుసు, వెనకాల టిన్ షెడ్ ఎదురుకుండా. ఆ తర్వాత ఆమె అక్కడే ఉంది ఎప్పుడు కూడా. ఆవిడ కనీసం ఆ ట్రాక్ దాటి రావద్దన్నారు బాబా, కొండ కిందకి రావద్దన్నారు అసలు. వచ్చినా కూడా రైల్వే ట్రాక్ వరకే ఆవిడ ఇది పరిధి, అక్కడ వరకే, అతను దాటద్దని చెప్పారు. ఆవిడ అనుక్షణం బాబా నామం చేసుకుంటూ అలాగే గడిపేది. ఒక సన్యాసిలాగా, ఒక ఏకాకిగా, ఒంటరిగా ఆ గదిలో అలాగా ఆవిడ. అయితే తర్వాత బాబా బాడీ డ్రాప్ చేశాక ఆవిడే మొదట్లో సమాధి డ్యూటీ ఆవిడే మొత్తం చూసుకునేది. అయితే ఆవిడ ఏం చెప్పింది, ఇప్పుడు మనం అనుకున్న విషయం ఉంది కదా, నిరంతర నామస్మరణ ఎలా చేయాలనే విషయాల్లో చెప్తోంది. ఒకసారి ఈ కథ చెప్పింది అనమాట ఆవిడ. ఎప్పుడు పని చేయాలని చెప్పి పరితపిస్తున్నటువంటి ఒక వ్యక్తి నాకేదైనా పని అప్పగిస్తే దాన్ని ఉచితంగా చేస్తాను, నాకేమీ జీతపత్యాలు అక్కర్లేదు అని చెప్తుండేవాట. అయితే అతని కండిషన్ ఏంటంటే జీతపత్యాలు అక్కర్లేదు కానీ నాకు ఒక క్షణం కూడా ఖాళీగా ఉంచకూడదు, నన్ను ఖాళీగా నిరంతరం పని చెప్తూనే ఉండాలన్నాడు. ఆ నిరంతరం పని చెప్తూ ఉంటేనే నేను పని చేస్తా ఉచితంగా, లేదా నాకు మీరు పని చెప్పలేకపోయిన మరుక్షణం మిమ్మల్ని తినేస్తాను, కబళించేస్తాను అని చెప్పి అతని కండిషన్ అనమాట. అంటే అతనితో పని చేయించుకోవచ్చు, ఎంతన్నా పని చేయించుకోవచ్చు, కానీ కంటిన్యూస్ గా చేయిస్తూనే ఉండాలి, లేకపోతే ఆ యజమానిని తినేస్తాట. ఇది అతని మాటలు. శుభ్రంగా మిమ్మల్ని తినేస్తాను, కరకరా నవిలి తినేస్తానని చెప్తాడు. అయితే వీళ్ళు దురాశ కొద్దీ కొంతమంది తీసుకెళ్తారు అతన్ని. ఊరికి చేస్తానంటున్నాడు, మనకి ఎవరు దొరుకుతారు అలాగా అని చెప్పి తీసుకెళ్ళి బలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు బలైపోతారు, అతనికి పని అప్పచెప్తారు, ఆ పని అయిపోగానే మళ్ళీ వచ్చి నుంచుంటాడు, మళ్ళీ పని వెంటనే చెప్పాలి. అదేదో తట్టలేదు అనుకోండి, ఏం పని చెప్పాలి ఇతనికి అని ఈ లోపల ఆలోచించుకునే లోపల వాడు తినేస్తాడు. సరే ఈ రకంగా ఉంటాడు, అతనికి భయపడుతూ ఉంటారు అతన్ని చూసి అందరూ. సరే ఒకరోజు ఒక గురువు గారు, ఆయనకి తెలుస్తుంది ఇలాగా చేస్తున్నాడు ఇతను అని చెప్పి, ఇలా తినేస్తున్నాడు అందరినీ అని చెప్పి తెలుస్తుంది. తెలిసాక ఆయన ఏం చేస్తారంటే నా దగ్గర తీసుకురండి అతన్ని అని చెప్పి చెప్తారు. అలాగా అతన్ని ఈయన దగ్గర తీసుకొస్తారు, నీకు పని అప్పగిస్తారట రండి అని చెప్పి తీసుకొస్తారు. ఆ గురువు గారు, మరి ఆ గురువు గారు అంటే ఇక్కడ గురువు గారు వర్డ్ ఎందుకు చూసాం, ఆ సద్గురువు అనమాట. ఆయన ఏం చేస్తాడంటే, నీకు నేను పని ఇస్తాను, నాకు పని చేయని చెప్పి ఫస్ట్ మొట్టమొదట ఏం పని చేస్తాడు ఆయన, ఆ సద్గురు గారు ఒక నిచ్చెన తెచ్చి గోడ కానిస్తాడు. గోడ కానిచ్చి ఇప్పుడు అతనికి ఏదో ఒక పని అప్పగిస్తాడు అనమాట. ఈ పని పూర్తి చేయి, ఇదంతా ఊడి చేసేయి, క్లీన్ చేసేయి అని చెప్తాడు. ఆ పని అయిపోగానే మళ్ళీ అడుగుతాడు, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలంటే, నేను మళ్ళీ పని చెప్పే వరకు ఈ నిచ్చెన ఎక్కి దిగుతూ ఉండు, నేను మళ్ళీ పిలిచే వరకు ఈ నిచ్చెన ఎక్కి దిగుతూ ఉండు, నేను పిలిచే వరకు నీ పని అదే, వేరే పనేం లేదు. నిచ్చెన ఎక్కడం దిగడం, నేను పిలిచే వరకు ఆ పని చేయంటాడు. అయితే మళ్ళీ ఆయనకు అవసరమైనప్పుడు మళ్ళీ పిలిచి పని చేయించుకుంటూ ఉంటాడు. సో ఏమైంది, ఇతనికి కంటిన్యూస్ గా పని దొరికింది. నిచ్చెన ఎక్కుతూ దిగుతూ కూర్చుంటున్నాడు, ఆయన పిలిచినప్పుడు వెళ్ళి ఆయన చెప్పిన పని చేసి వస్తున్నాడు,
ఆ పని లేనప్పుడు ఈ పని అన్నమాట. ఈ పని అప్పగిచ్చేసారు ఆయన. ఇలా ఇలా చేస్తూ 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 అతనితో చాలా చక్కగా పని చేయించుకున్నారు గురువుగారు. కొన్నేళ్లు గడిచిపోయినాయి. వయసు మీరిపోతుంది. ఆ పని చేసే అతను చివరికి శరీరం కూడా చాలిస్తాడు. అంటే శరీరం తాళించేశాడు, అయిపోయింది అతనికి. ఇంకా అతను ఆయుష్ అయిపోయింది, కథ వదిలేశాడు అనమాట. ఈ కథ చెప్పింది ఆవిడ. చెప్పి ఆవిడ అంటుంది, మనసారి ఇది మీకు అర్థమైందా అని అడుగుతుంది. చాలా మంది వెంటనే వెలగదు, వెంటనే కొంచెం అర్థమయ్యి కానట్టుగా కూడా ఉంటుంది. అయితే ఆవిడ ఏమంటుందంటే, మనందరం కూడా మనకు ఒక మనసు అనేది ఉంది కదా, ఆ మనసుని మనం కంట్రోల్ చేయలేం. దాని ఇష్టం వచ్చినట్టు అది ఆలోచిస్తూ ఉంటుంది, దాని ఇష్టం వచ్చినట్టు పరిగెడుతూ ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. కంట్రోల్ చేయలేం దాన్ని, మైండ్ని. అది మనం దాన్ని వదిలేసామనుకోండి, అలాగే అది మనల్ని మింగేస్తుంది, ఆ మనసు మనల్ని తినేస్తుంది. ఇది అచ్చంగా ఆ మనసుని ఇక్కడ సూచిస్తూ ఈ పని చేసేవాడిని ఆ మనసు సూచిస్తోంది కథలో అని చెప్తున్నారు ఆవిడ. దానికి ఎప్పుడు ఆ మనసుకి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక పని ఉండాలి. ఏ పని లేకపోతే అది ఇంకా మనల్ని తినేస్తుంది అనమాట. అంటే మనకి చెప్తారు కదా, ఒక సామెత కూడా ఉంది, డెవిల్స్ వర్క్ షాప్ అని. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్. ఐడిల్ అంటే పని పాట లేని వాడి బుర్ర, వాడి మనసు దయ్యాల కొంప. పని లేని వాడికి, ఏ పని లేని వాడికి వాడి మనసు ఏం చేస్తుంటుంది, దయ్యంలాగా పని చేస్తూ ఉంటుంది అనమాట, తినేస్తుంది మనల్ని. అది చెప్తున్నాడు అక్కడ. అది ఆవిడ ఇక్కడ చెప్తున్నారు. ఆ మనసు అలాంటి ఆ పని చేసేదా అలాంటి వాడిది అని చెప్తున్నారు ఇక్కడ. దానికి ఎప్పుడూ ఒక పని ఉండాలి. ఇక్కడ ఒక మంచి సద్గురువు దొరికినప్పుడు ఏమవుతుంది, మనం 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 మన పని మనం చేసుకుంటూ, మన పని అయిపోగానే మనం కాస్త ఫ్రీ అవగానే ఏమవుతుంది, మనసు మళ్ళీ మొదలు పెడుతుంది, మనం తినడానికి రెడీ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఆ ఖాళీ టైంలో భగవంతుణ్ణి నామస్మరణ చెయ్యాలి. నిచ్చెన మెట్లెక్కి దిగడం అంటే నామస్మరణ. నీకు మళ్ళీ పని చేయాల్సి వచ్చే వరకు ఈ పని చేసుకో, ఈ నామం చేసుకుంటూ ఉండు, అప్పుడు నీకు నిరంతర నామస్మరణ అయిపోతుంది అది అని చెప్పి ఆవిడ చెప్పారు. ఈ రకంగా అలాగా నీకు గడిచిపోతాయి, ఏళ్ళు గడిచిపోతాయి. చివరికి ఒక రోజున నీ మనసు అంతం అయిపోతుంది. ఈ నామస్మరణ ద్వారా ఏమవుతుందంటే అనిహిలేషన్ ఆఫ్ మైండ్ అది జరుగుతుంది. చివరిలో మనకి ఇలా చేయగా 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 నామస్మరణ చేయగా 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 ముక్తి లభిస్తుందని బాబాయే చెప్పారు కదా. చివరి క్షణంలో కూడా నన్ను తలుచుకుంటే మీరు నా దగ్గరకు వచ్చేస్తారు, అన్నిటి నుంచి మీకు ముక్తి లభిస్తుంది అని బాబా అనేక సార్లు చెప్పారు. కాబట్టి ఆవిడ చెప్పిన ఇక్కడ కిటుకు ఏంటంటే, నీ పనులు నువ్వు చేసుకో, చక్క పెట్టుకో. నీకు ఇప్పుడు నువ్వు ఒక టీచర్వి, క్లాస్కి వెళ్తావు, క్లాస్ చెప్పాలి, చెప్పు. క్లాస్కి ప్రిపేర్ అవ్వు, వెళ్ళు, చెప్పు, అయిపోయింది. బాబాను తలుచుకోవడం బిగించి ఇంకేదో పని వచ్చింది, ఆ పని చేసుకో. ఆ పని అయిపోగానే మళ్ళీ బాబాను తలుచుకోవడం మొదలెట్టు. ఆవిడ ఏం చెప్తారంటే, మనసారి మీరు అసలు నిరంతర అవసరం ఎలాగా అంటారు, కానీ ఎన్ని ఖాళీ సమయాలు వస్తాయో తెలుసా మీకు. మీరు స్నానం చేస్తున్నప్పుడు ఖాళీ, వంట చేస్తున్నప్పుడు వంటతో పాటు నామస్మరణ చేయొచ్చు అని చెప్పారు. అలాగా ఎన్నో సమయాలు మీకు మధ్యలో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బస్ స్టాప్లో. ఇలాంటివన్నీ ఖాళీ సమయాలే. ఇలాంటిప్పుడు బాబాను తలుచుకుంటూ ఉండండి, ఎంత వీలైతే అంత బాబాను తలుచుకోండి అని ఆవిడ పదే 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 చెప్పేవారు. సో ఇది అతి ముఖ్యమైన విషయం బాబా చెప్పిన విషయాల్లో. బాబా 1930s తర్వాత ఏం చేశారంటే, ఉమెన్ మండలిని కొండపైన పెట్టారు. మెహరా మణి వాళ్ళందరినీ కూడా ఆ ఈస్ట్ రూమ్ అని ఉంటుంది, టిన్ షెడ్ పక్కన అవతల వైపుకి, ఆ ఈస్ట్ రూమ్ లో వీళ్ళందరినీ పెట్టారు. పెట్టినప్పుడు ఏమన్నారంటే, ఒకసారి కొంతమంది వెస్టర్న్ ఉమెన్ కూడా అప్పుడు ఆ టైంలో ఉన్నారు, వాళ్ళని కూడా అక్కడ ఉంచడం జరిగింది. అయితే ఒకరోజు మరి మాటల సందర్భంలో మార్గరెట్ క్రాస్కే అంటుంది, బాబా మాకు
భగవత్ సాక్షాత్కారం ఇచ్చేయచ్చు కదా, ఈ కష్టాలన్నీ ఎందుకు మాకు, ఎందుకు ఈ బాధలన్నీ అంటుంది. అంటే అప్పుడు బాబా చెప్తారు, నేను ఎవరికైనా భగవత్ సాక్షాత్కారం ఇవ్వగలను, కానీ నీకే ఎందుకు ఇవ్వాలి? ఎవరికైనా ఇవ్వచ్చు, నీకే ఎందుకు ఇవ్వాలి? అక్కడ ఒక రాయి ఉంది, ఆ రాయికి నేను ఇస్తాను భగవత్ సాక్షాత్కారం. ఎందుకంటే అది నువ్వు నాకు సమానమే, మీరందరూ కూడా సమానమే. ఈ సృష్టిలో ప్రతిదీ నాకు ఒకటే, ఏదైనా ఒకటే. అయితే సాక్షాత్కారం కావాలి, భగవంతుడిని చూడాలి అంటే ఏం చేయాలి? నన్ను ప్రసన్నం చేసుకోవాలి, నన్ను ప్లీజ్ చేయాలి, నా కృప పొందాలి. అయితే కృప పొందడం అంటే ఎలా పొందుతారు? నా కృపని మీరు ఎలా పొందుతారు? నా గ్రేస్ని, నా పట్ల ప్రేమ, సమర్పణ, విధేయత, ఇవి గనక మీ దగ్గర ఉంటే అప్పుడు నా కృప లభిస్తుంది. అది మీకు చేత కాదా? ఒక పని చేయండి. ఏమిటది? నన్ను మీ చివరి క్షణంలో తలుచుకోండి. చివరి క్షణంలో తలుచుకుంటే తప్పకుండా మీకు ముక్తి లభిస్తుంది, మీకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, ముక్తి లభిస్తుంది. కాబట్టి ఆ చివరి క్షణంలో తలుచుకోవాలి అంటే అది సులభం కాదు. ఎందుకంటే అప్పుడు ఏదో ఒకటి వేరేది గుర్తొస్తుంది. డబ్బులో, ఆస్తులో, ఏవో పిల్లలో, ఇంకో తాపత్రయాలన్నీ గుర్తొస్తాయి. అందుకని ఏం చేయాలి? మీరు ఇప్పటి నుంచి నా నామాన్ని స్మరించడం మొదలు పెట్టండి. అలా స్మరిస్తూ మీరు ఉంటే గనక చివరి క్షణం తప్పకుండా నేను సహాయం చేస్తా, నన్ను తలుచుకునేటట్టు నేను మీకు సహాయం చేస్తా. అప్పుడు మీకు ఈ భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది అని చెప్పి బాబా చెప్పారు ఆ టైంలో. సో నామానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు బాబా. ఇంకోసారి ఏమని చెప్పారు, వాళ్ళ షిరీన్ మాయికి చెప్తారు, అమ్మా నువ్వు కనీసం రోజులో కొద్దిసేపు, ఎక్కువసేపు పట్టదు, నా నామాన్ని తలుచుకో, 1000 సార్లు చెయ్యమ్మా రోజుకి అని చెప్తారు బాబా. ఆవిడతో చెప్పారు, 1000 సార్లు మాత్రం నా నామాన్ని చేయి కనీసం రోజులో, చాలా మంచిది అది అని చెప్పి నేను చాలా ఇష్టపడతాను, నేను కూడా నా నామాన్ని చేసుకోవడం ఇష్టపడతానని చెప్పారు బాబా. అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ నామస్మరణకి బాబా. ఆయన విషయాలు ఏం చదివినా అవన్నీ సాహిత్యం ఉంది, అన్ని చదవచ్చు, అన్ని చదవాలి కూడా. ఎందుకంటే అదొక వే ఆఫ్ రిమెంబరింగ్ బాబా. బాబా బుక్ చదువుతుంటే బాబాను తలుచుకోవడమే కదా, ఆ రకంగా చేయొచ్చు. బాబా ఏం చెప్పారంటే ఇవన్నీ కూడా, అంటే మళ్ళీ ఆ బుక్ లో డౌట్లు రావడం, మన మైండ్ పనిచేస్తూనే ఉంటుంది పక్కన. అందులో ఇది తప్పు, ఇది ఒప్పు, ఈ తప్పు ప్రింట్ అయ్యింది, లేకపోతే తప్పుగా రాశారు అనో, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మీ మైండ్ ఆడే ఆటలే. కాబట్టి నా నామాన్ని మాత్రం 24 గంటలు మీకు వీలు ఉన్నప్పుడల్లా స్మరించుకుంటూ ఉండండి. నేను పక్కన ఉన్నానో ఎదురుకుండా ఉన్నానని కూడా కాదు, నేను ఎదురుకుండా ఉన్నా కూడా నన్ను స్మరించుకోండి, నామాన్ని వదలకండి అని చెప్పారు బాబా. అయితే దీని గురించి మరొక చిన్న కథ, ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి, చెప్పి ఉండొచ్చు, అది వరకు కూడా చెప్పానేమో నాకు గుర్తులేదు, ఈ భగవన్ నామాన్ని స్మరించుకోవడం అనేది విషయం గురించి. ఈ కథ ఎదురు చెప్పారు మడలి హాల్లో, మాటికి ఈ కథ ఎప్పుడు చెప్తుండేవాడు. ఎరిచి కూడా చాలా స్ట్రెస్ చేసేవారు, ఏమని, దీని మీద, నామస్మరణ మీద అనేక సార్లు ఎరిచు ఇప్పుడు ఏ ఛాన్స్ దొరికిందంటే ఆయన ఇదే చెప్తుండేవాడు, నామస్మరణ చేసుకోండి అని. అయితే భగవన్ నామస్మరణ వల్ల భగవదైక్యం కలుగుతుంది అని చెప్పి ఎరిచి చెప్తుండేవారు. సరే, ఎరిచి చెప్పిన కథ ఏంటో చూద్దాం. ఒక గురువు గారు ఉండేవారు. ఆ గురువు గారిట ఆయన్ని ఎప్పుడు ఎవరు మాట్లాడమని పిలిచినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే చెప్తుండేవాట. అదేమని, భగవన్నామం నిరంతరం స్మరించండి, అలా చేయడం వల్ల తప్పకుండా ఒక రోజున మీరు ముక్తి పొందుతారు, మీరే భగవంతుడైపోతారు అని చెప్పేవాట. ఆయన ఇక్కడ ఎలా చెప్పేవాడంటే, ముక్తి పొందుతారు అనే దానికంటే కూడా ఈ రకంగా చెప్పేవాట. మీరు నామస్మరణ చేస్తూ ఉంటే మీరే ఆ భగవంతుడు అయిపోతారంటే, భగవంతుడిలో ఐక్యం అవడం. భగవంతుడు అయిపోవడం అంటే ఏంటి? భగవంతుడిలో కలిసిపోవడం. కలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా భగవంతుడే కదా. అదే ఆయన చెప్తుండేవాడు అనమాట. ఎక్కడ ఏ ప్రసంగం చేసినా, ఎక్కడికి వెళ్ళినా
ఇదే అంశం ఆయన తీసుకుని ఇదే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాట. అంత ప్రాధాన్యత ఇచ్చేవాట ఈ విషయానికి. అయితే ఒకసారి ఏమైతుందంటే ఈయన ఒక పబ్లిక్ మీటింగ్ లో దీని గురించి చెప్తున్నాడు. భగవన్ నామస్మరణ చేయండి మీరు భగవంతుడు అయిపోతారు అని చెప్తున్నారట. చెప్తుంటే ఒక అతను లేచాట. లేచి ఏంటి మీరు అర్థం పర్థం లేని విషయాన్ని చెప్తున్నారు, కేవలం ఒక నామాన్ని స్మరిస్తే భగవంతుడి నామం అయితేనేమి, స్మరించినంత మాత్రాన భగవంతుడు అయిపోతామా, ఎట్లా పాసిబుల్ అది అని చెప్పి గట్టిగా అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. ఆయన మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేసి అడ్డుపడి కొంచెం హేళనగా మాట్లాడతాడు, అవహేళన చేస్తాడు. ఎలా అయిపోతారు చెప్పండి అంటాడు. సరే ఆయనేమో ఏం పట్టించుకోకుండా మళ్ళీ తన మానాంతాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నట్ట. ఇతనికి కొంచెం చిరాకు వచ్చింది, ఏంటి నేను మాట్లాడితే పట్టించుకోడు ఈయన మధ్యలో అని చెప్పి మళ్ళీ ఆయన్ని డిస్టర్బ్ చేసి మధ్యలో ప్రసంగం మధ్యలో ఆపి, మీరు నేను అడిగిన దాన్ని తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి అంటాడు. అనగానే ఇంకా గురువు గారు ఏమన్నారంటే సిట్ డౌన్ యూ బాస్టర్డ్ అని చెప్పి గట్టిగా కోపడ్డాడు. అట్లా స్టేజ్ మీద నుంచి ఆయన సిట్ డౌన్ యూ బాస్టర్డ్ అనగానే ఇంకా ఇతనికి అనేసి ఆయన మళ్ళీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు. భగవాన్ నామం చేసుకోండి మీరు భగవంతుడు అవుతారు అనే విషయం మీద ఆయన చెప్తున్నాడు. ఇతన్ని ఎప్పుడైతే సిట్ డౌన్ యూ బాస్టర్డ్ అనగానే వాడికి ఆ ఆ ఆ మనిషికి, ఆ కుర్రాడికి నోట మాట రాలేదు. చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. మొహం అంతా ఎర్రగా అయిపోయింది. షాక్ తిన్నాడు అనమాట. ఇట్లా అంటాడా నన్ను అని చెప్పి. ఆ నిమిషాల్లో అతని మొహం ఎర్రగా కందిపోవడం, కోపం కట్టలు దించేసుకుంది అతనికి. ఇంత పబ్లిక్ లో నన్ను అవమానించారు అని చెప్పి ఆవేశంతో రగిలిపోతూ ఆయన వైపు చూశాట గురువు గారికి వేసి. అప్పుడు ఆ గురువు గారు ఇతని వైపు చూసి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, ఏంటి ఏమైనా బాధ కలిగిందా నీకు అని అడుగుతాడు. అప్పుడు అతను చెప్తాడు, మీరు నన్ను అనరాని మాట అన్నారు, ఇలాంటి మాట అంటారా, నన్ను బాస్టర్డ్ అంటారా మీరు అని చెప్పి గట్టిగా పోట్లాడకి దిగాడు అనమాట. అప్పుడు ఆయన చెప్తారు, గురువు గారు చెప్తారు, నాయనా ఒక చిన్న మాటే అది కూడా ఒక పేరు, బాస్టర్డ్ అనేది కూడా ఒక పేరు లాంటిది అనుకో. ఒక చిన్న మాట, ఆ చిన్న మాట నీలో ఎంత మార్పు తీసుకొచ్చింది, అప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు ప్రశాంతంగా, ఇప్పుడు ఎలా ఉన్నావు అది విన్నాక. ఆ మాట నేను వినటంతోనే నీకు అంత అంత మార్పు వచ్చేసింది నీలో, నీ బీపీ పెరిగిపోయింది, ఇలా జరిగింది కదా. ఒక చిన్న మాటకి అంత పవర్ ఉంటే, ఒక చిన్న మాటతో నిన్ను అంత ఆవేశపూరితంగా చేయగలిగాను నేను. మరి ఒక భగవంతుడి నామం మనస్ఫూర్తిగా కనుక చేసుకోగలిగితే దాని పవర్ ఏంటో నీకు తెలుసా, అసలు ఎంత పవర్ ఉంటుందో నీకు ఏమైనా అర్థమైందా, భగవంతుడి నామానికి అంత శక్తి ఉంటుంది అని చెప్పి చెప్పాట ఆయన. చెప్పి అలా చెప్పగానే అతను నార్మల్ అయ్యాడు. నార్మల్ అయ్యి అర్థమవుతుంది అతనికి విషయం ఏంటో. సో ఆయన ఈ రకంగా నువ్వు చేసి చూడు, భగవన్నామం చెప్తున్నారు ఆ అబ్బాయితోటి, నువ్వు చేసి చూడు నాయనా, చేస్తూ 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 ఉంటే ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది కొన్నాళ్ళ తర్వాత అని చెప్పి చెప్పారట. నీకే అర్థమవుతుంది అని చెప్పి ఈ కథని ఎరిచి ఎప్పుడు చెబుతూ ఉండేవాడు అనమాట మండలి హాల్లో. సరే మరి ఆ ఎరిచి ఇంకో కథ కూడా చెప్తుండేవాడు ఇదే విషయమై ఇంకొక కథ కూడా చెప్పేవాడు. అదేమిటంటే వాల్మీకి కథ. అది కూడా ఎరిచి ఎప్పుడు ఎక్కువగా చెప్తుండేవాడు అనమాట. ఈ అంటే ఎలా చెప్పాడు అంటే అతను ఎరిచి గారు ఏమని చెప్పేవారంటే, యాంత్రికంగానైనా చేయండి అని చెప్పేవారు. యాంత్రికంగా అంటే మనస్ఫూర్తిగా మనం దేవుడి మీద లగ్నం చేసి చేయలేకపోయినా సరే, జస్ట్ బాబా అనుకున్నా చాలు, బాబా 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 అనుకున్నా కూడా చాలు అని చెప్పేసి చెప్తూ దాని గురించిన ఒక కథ చెప్పేవారట. బాబా స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారు బాబా,
నా దివ్యాధికారంతో చెప్తున్నాను, నేను పురాణ పురుషుడను, దేవదేవుడను. నా నామస్మరణ నిరంతరం చేయడం ద్వారా మీకు సంస్కార బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. గత జన్మ సంస్కారాల బంధనాలు క్రమేణా తగ్గుతాయి. ఇందుకు నా నామస్మరణ ఒకటే చక్కని మార్గము. మీకు సంస్కారాలు తగ్గిపోవాలి, క్షీణించిపోవాలి, నశించిపోవాలంటే ఒకటే మార్గం నా నామస్మరణ అని బాబా పదే పదే చెప్పేవారు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఒకళ్ళు ఎవరో అడుగుతారు, నామం చేయమంటున్నారు కానీ అలా నిరంతరం చేయాలి అన్నప్పుడు నిరంతరం ఆయన్ని మనసులో నిలుపుకొని చేయాలంటే కష్టం కదండి అని అడిగినప్పుడు, యాంత్రికంగా చేస్తే ఫలితం ఉంటుందా అని యాంత్రికంగా చేస్తే ఫలితం ఉండదు కదా అని అడుగుతాడు అతను. అడిగేసరికి అప్పుడు చెప్తున్నాడు, ఈ కథ విను అని చెప్పి చెప్పారనమాట. ఇది మనందరికీ వాల్మీకి గురించి తెలుసు, రామాయణం రాసినటువంటి మహాకవి. రామాయణం కావ్యాన్ని రచించాడు ఆయన. ఈయన ఈ మహర్షి కాకముందర వాల్మీకి ఒక గజ దొంగ అడవిలో దారి దోపిడీలు చేసి ఆ అడవి దారంబడ వెళుతున్న ప్రయాణికులు దోచుకునేవాడు. కొందరిని చంపేశాడు కూడాను. అయితే ఎంతో మందిని అతను చంపాడు, దోపిడీలు చేశాడు. ఇవన్నీ జరుగుతారు. అతను కుటుంబాన్ని ఆ రకంగా పోషించుకుంటున్నాడు. అయితే ఒకసారి ఏమవుతుందంటే, ఒక సద్గురువు ఆ దారంబడ ప్రయాణిస్తున్నాడు. మనకి రామాయణంలో కూడా చెప్తారు, నారదుడు ఆ దారిలో వెళ్తూ ఉంటే కావాలని వస్తాడు నారదుడు అక్కడికి. ఈ నారదుడిని కూడా పట్టుకుంటాడు ఈ వాల్మీకి, ఆ గజ దొంగ అనమాట. పట్టుకుని దోచుకోవడానికి తయారవుతాడు. అప్పుడు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన అడుగుతాడు సద్గురువు, ఏమని, ఎందుకు నాయన ఇలా చేస్తున్నావు అంటాడు. అంటే నా కుటుంబం కోసం వాళ్ళని ఎట్లా పోషించాలి, నాకు ఇదే పని చేత, వేరే పని చేత కాదు నాకు అని చెప్పి అంటాడు. అనేసరికి ఇది మహాపాపం కదా నాయన అని అంటాడు ఆయన. అంటే ఏమో పాపమో పుణ్యమో నాకు జాతయింది ఈ పనే అని చెప్తాడు. సరే నాయనా, కానీ నీ భార్యా పిల్లలకి నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? వాళ్ళని పోషిస్తున్నావు కానీ డబ్బులు తీసుకెళ్ళి ఇస్తున్నావు. మరి నువ్వు దొంగతనంతో దోపిడీ చేసి మనుషులను హత్య చేసి వాళ్ళని పోషిస్తావు అనే విషయం తెలుసా అని అడుగుతాడు. వాళ్ళకి తెలియదు అంటాడు ఇతను. అయితే ఇలా చేస్తూ నువ్వు వాళ్ళని పోషిస్తున్నావు కాబట్టి నీకొచ్చే పాపాన్ని వాళ్ళు కూడా పంచుకుంటారా? నీ డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు, నీకు వచ్చే పాపాన్ని వాళ్ళు తీసుకుంటారా అని అడుగుతాడు. అయితే ఎందుకు తీసుకోరు, తీసుకుంటారు అంటాడు అతను. అంటే మరి అసలు నీకు వాళ్ళకి తెలియదు అంటున్నావు కదా, నువ్వు ఎలా సంపాదిస్తున్నావు వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు నీ పాపం? నీకు వెళ్ళి ఒకసారి అడిగిరా వాళ్ళని, ఎప్పుడైనా అడిగావా అసలు వాళ్ళని అంటే, లేదు నాకు వాళ్ళకి తెలియదు కదా, మరి నేను ఎలా సంపాదిస్తున్నాను అంటాడు. వెంటనే వెళ్ళి అదేదో కనుక్కొని రా అని చెప్పి ఆయన పంపిస్తాడు. అంటే నేను అటు వెళ్ళిపోతే నువ్వు పారిపోతావు కదా అంటే, కావాలంటే నన్ను చెట్టుకు కట్టేసి బాగా గట్టిగా కట్టేసేసి నువ్వు వెళ్ళి కనుక్కున్నా, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని చెప్తాడు. అప్పుడు ఆయన చెట్టుకు కట్టేసి ఇంటికి వెళ్ళి తన భార్యను అడుగుతాడు, నేను ఈ రకంగా సంపాదిస్తున్నాను, కొంతమందిని హత్య చేశాను, వాళ్ళని దోచుకొని ఆ డబ్బులు తెచ్చి మీకు ఇస్తే దొంగ సొమ్ము ఇదంతాను, మీకు ఇచ్చేదంతాను, నాకు పాపం వస్తుందంట, ఆ పాపంలో మీకు కూడా భాగం ఉంటుంది కదా, మీరు కూడా తీసుకుంటారు కదా అంటే వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోరు. నీ పాపం మేమెందుకు తీసుకుంటాం, నీ బాధ్యత మమ్మల్ని పోషించటం, నువ్వు పోషించాలి మమ్మల్ని, నీ పాపాన్ని తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు, మేము తీసుకోము అని చెప్తారు. అనగానే అతనికి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్టు అవుతుంది. వెనక్కి వస్తాడు, చెట్టుకు కట్టేసిన ఆయన్ని దుప్పదీసి, ఆ ముడులన్నిటి దుప్పదీసి ఆయన ఒక్కసారి అతనికి, ఎంత పాపం చేశాను నేను, ఎంత మందిని చంపేశాను, ఇది ఎప్పటికి పోతుంది, నాకు ఎలా అవుతుంది అని చెప్పి ఏడుపు వచ్చేస్తుంది. ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని చెప్పి, నేను ఎట్లా బయటపడాలి దీనిలో నుంచి, నా ప్రాయశ్చిత్తం ఏంటి స్వామి అని అడుగుతాడు. ఏం చెప్తే చేస్తా అంట.
అప్పుడు ఆయన చెప్తాడు, ఇక్కడ కూర్చో, ఇక్కడే కూర్చో, కదలకు, రామ 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 అని చెప్పి ఆ నామాన్ని స్మరణ చెయ్యి అంటాడు. అప్పటికి ఇంకా రాముడు జన్మించలేదు. శాస్త్రాల్లో మాత్రం రామ అనే నామం దేవుని పేరని చెప్పబడింది, శాస్త్రాల్లో ఉంది, స్క్రిప్చర్స్ లో ఉందన్నమాట. అయితే వాల్మీకి ఎందుకో నేను చేయనంటాడు, రామ రామ అనను నేను అంటాడు. అయితే ఆయన ఏం చెప్పాడు, సరే నువ్వు రామ అనటం ఇష్టం లేకపోతే మరా అను అంటాడు. అంటే మరాకి బాగుంది, ఇదేదో బాగుంది, నేను మరా అంటాను, రామ అనను నేను అంటాను. సరే మరా 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 అని నామం చేస్తూ ఉంటాడు. మరా చివరికి ఏమవుతుంది, రామానే అవుతుంది. అలా చేసి కొన్నేళ్ల పాటు చేస్తూ ఉంటే నిరంతరం చివరిలో అతనికి కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది అని చెప్పి ఎరిసి చెప్తున్నాడు ఇక్కడ. అయ్యా అతను యాంత్రికంగా అసలు భగవన్నామం కూడా ఇష్టం లేదన్నవాడు, కానీ అది భగవన్నామమే, యాంత్రికంగా చేశాడు, ఇష్టంగా చేయలేదు. అయినా కూడా అతనికి భగవత్ సాక్షాత్కారం లభించింది, అట్లాంటిది భగవన్నామము అని చెప్పి ఎరిచి కథని చెప్పడం జరిగింది. సో ఇంత ముఖ్యమైన విషయం ఇది. అనేక సార్లు బాబా చెప్పారు, మండలి వాళ్ళందరూ కూడా మనకి అనేక సార్లు చెప్పడం జరిగింది. అంత ముఖ్యమైన విషయం అది. ఏం చేసినా, ఎంత చేసినా, ఎంత సంపాదించుకున్నా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఏదన్నా చేసుకోవచ్చు, కానీ నామస్మరణ మాత్రం మానకూడదు. నామస్మరణ వీలు ఉన్నప్పుడల్లా చేస్తూ ఉంటే చివరిలో బాబానే హెల్ప్ చేస్తా అన్నారు. మీరు రోజులో 4 సార్లు తలుచుకోండి, చివరి క్షణంలో నేనే జ్ఞాపకానికి వస్తాను మీకు, దానికి నేను హెల్ప్ చేస్తాను, ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పారు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శారద గారు. జై చాలా బాబా. సరళంగా, హాయిగా, అందరికీ అర్థమైన రీతిలో చాలా హాయిగా చెప్పుకొచ్చారు. ఆ నామస్మరణ అనేది దానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అని మీరన్నట్టు బాబా తెలియజేశారు. అదే విధంగా మండల సభ్యులందరూ కూడా తెలియజేశారు. ఆ చిన్న చిన్న కథల రూపంలో ఆ చక్కటి విషయాల్ని చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై బాబాలండి. జై బాబా అండి. జై బాబా. మనం కూడా అంటే చేస్తూ ఉంటాం కానీ అంత ఫ్రీక్వెంట్ గా జరగదేమో అనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ రోజు చెప్పినందుకు అలా నిరంతరం చేయడానికి ప్రయత్నం చేద్దాము. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ జై బాబా. మళ్ళా సంకీర్తనలో ముందుగా మహాలక్ష్మి గారు, ఆవంచ మహాలక్ష్మి గారు, జై బాబా లెఫ్ట్ అయిపోయారు అనుకుంటా. రాజీ అని ఉన్నారండి, రాజీ పాదం రాజీ పాడతారండి, సంకీర్తన చేస్తారా? జై బాబా. జై బాబా రాజీ గారు. సరే అవుతే. శ్రీజ కొల్లిపర అని ఉన్నారు, శ్రీజ. జై బాబా. జై బాబా అండి, నేను విజయలక్ష్మిని. అయితే చేయండి జై బాబా చేయండి. జై బాబా. రాజీ గారు రెడీగా ఉండాలి. జై బాబా చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఎన్ని జన్మలైనా జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఎన్ని పాడండి. జన్మ మీరా? మీరే పాడండి విజయలక్ష్మి గారు, ఓకే పాడండి. అండి. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే
తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. సంసార బంధంలో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా, సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా, మేరు దర్శనానికై పరితపించరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. మేరు దర్శనానికై పరితపించరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. అంతరంగమున నీవు యోచించరా, అంతరంగమున నీవు యోచించరా, ఆతితో బాబాను కీర్తించరా, ఆతితో బాబాను కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం, ఆనందదాయకం బాబా దర్శనం. జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణం. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. దేవదేవుడు మెహరు దేవుడు, దేవదేవుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే, ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు, దీనబంధుడు అవతార పురుషుడు. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి నాగమణి గారు. జై బాబా, జై బాబా. అందరికీ జై బాబా. చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. అప్పారావు గారు హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక నుంచి. ఇందాకనగా పాట పాడతారండి, పాట పాడతారా లేకపోతే హారతి పడతారా? ఆర్తి పడతాను కదమ్మా. అలాగేనండి, అలాగే. అంటే హ్యాండ్ రైజ్ చేస్తే ఒకవేళ పాట పడతారేమో అని అనుకుంటున్నాను. లేదు, అది మీకు ఇందాక ఎవరితో పాటకు పెట్టాను అది. జై బాబా అండి.
రాజీ గారు జయబాబా సంకీర్తన చేయండి. జయబాబా రాజీ గారు తర్వాత విశాల్ గారు రెడీగా ఉండాలి. రాజీ గారు జయబాబా అందరూ చేయండి. అవుతున్నాను, నేర్చుకుంటాను. హలో పాడండి పాడండి సంకీర్తన చేయండి మేడం. ఇప్పుడే నేర్చుకుంటున్నాను. పర్వాలేదు పర్వాలేదండి. మీకు ఎంత వస్తే అంత పాడాలి అనుకుంటే పాడండి, లేదండి అంటే మీ ఇష్టం, పర్వాలేదు. చిన్నగా పాడతాను. పాడండి పాడండి. లేదండి, వేరే వాళ్ళు పాడమనండి. మీరు పాడలేరా? సరే. జయబాబా జయబాబా అండి. పర్వాలా, బాగా పాడాలని ఏం లేదు, మీకు వచ్చినట్టు బాబా వింటారు మన పాటని. మీరు పాడాలనుకుంటే పాడొచ్చండి జయబాబా, లేకపోతే లేదు. సరే, జై బాబా. జయబాబా విశాలి గారు జయబాబా సంకీర్తన చేయండి. జయబాబా తర్వాత బాలకృష్ణ గారు రెడీగా ఉండాలి. జయబాబా జయబాబా విశాల్ గారు చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతి వై వెలసిన సృష్టికారక దైవను మేరు దైవమా మా ప్రణతుడివే దైవను మేరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతి వై వెలసిన సృష్టికారక ప్రణతులివే దైవను మేరు దైవమా మా ప్రణతులివే దైవను మేరు దైవమా. అవనిని ధర్మము అరుగంటే వేలలో అరుదుగా అవతారం అరుజెంచే శ్రేణిలో. అవనిని ధర్మము అరుగంటే వేలలో అరుదుగా అవతారం అరుజెంచే శ్రేణిలో. విష ప్రేమ నలకొల్పే దివ్య ప్రేమ జాలలతో విష ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జాలలతో సృష్టిని చలింపచేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే దైవను మేరు దైవమా మా ప్రణతులివే మేరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమతో దివై వెలసిన సృష్టికారక కొను మా ప్రణతులివే కొను మేరు దైవమా. ఎంతగలేరు నిన్ను తత్వాదములు తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛల తెలియగలేరు నిన్ను తత్వవాదములు తరచి కొలువగలేరు నిన్ను తకులోని ఐహికమయ దుఃఖులతో ఐహికమయ మా కొసకి ప్రోచు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మేరు దైవమా. మా ప్రణతులివే గైకొను మేరు దైవమా. అరుణ కిరణ దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక గైకొను మేరు దైవమా. మా ప్రణతులివే గైకొను మేరు దైవమా. ఆతుల కాతి తీసి ప్రేమతోడ సేద తీసి కొల్లలుగా పెరిగే కర్మ బంధములు త్రుంచి ఆతుల కాతి తీసి ప్రేమతోడ సేద తీసి కొల్లలుగా పెరిగే కర్మ బంధములు త్రుంచి విషభారమెల్లను నీవవలీలక భరించే విషభారమెల్లను నీవవలీలక భరించే
విశ్వరూప సంగాయ మేరు బాబ రూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మేరు దైవమా మా ప్రణతులివే గైకొను మేరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివే వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మేరు దైవమా మా ప్రణతులివే గైకొను మేరు దైవమా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. జయ బాబా అండి, చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జయ బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు బాలకృష్ణ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మాలతి గారు రెడీగా ఉండాలి. జయ బాబా. జయ బాబా బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు. జయ బాబా బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు, లేకపోతే మమత గారు, మీకు అన్మ్యూట్ అయితే మీరు చేయండి. జై బాబా వినిపిస్తుందా అండి? బాలకృష్ణ గారు అన్నాను. బాలకృష్ణ గారు. మమత వినిపిస్తుందా అండి? జై బాబా వినిపిస్తోందండి, వినిపిస్తుంది. పాడనా? చేయండి చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని బాబా పరవశమున నన్నునే మరచిపోని నర నరమున బాబాను నామమే జీవమై నాగళమున మెహరును అనుస్వరములే నిలయమై నర నరమున బాబాను నామమే జీవమై నాగళమున మెహరు అనుస్వరములే నిలయమై రాగమే ప్రేమకు ఆహ్వానమై ప్రతి ఎదలో నిలచిపోని బాబా ఎద ఎదలో నిలచిపోని. సారీ జై బాబా. బాబా ఎద ఎదలో పదిలమవ్వని ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని బాబా పరవశమున నన్నునే మరచిపోని త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమ నిరతము నీ స్మరణే కోరుతా దైవమ త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమ నిరతము నీ స్మరణే కోరుతా దైవమ సర్వమై కావుమా సాన్నిధ్యము చేర్చుమా సర్వమై కావుమా సాన్నిధ్యము చేర్చుమా సాకార మెహరు బాబా బాబా అవతారు మెహరు బాబా బాబా అవతారు మెహరు బాబా ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని బాబా పరవశమున నన్నునే మరచిపోని బాబా పరవశమున నన్నునే మరచిపోని. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ. జయ బాబా అండి, చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జయ బాబా. మాలతి గారు, జయ బాబా సంకీర్తన చేయండి. మాలతి గారు. జై బాబా జయ వినిపిస్తుందా? బాబా. వినిపిస్తుంది, చేయండి. వినిపిస్తుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ మెహరని పాడవే మనసా
కోటి జన్మముల పుణ్య ఫలమిది మెహర్ మెహరని పాడవే మనసా మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనసా ప్రభు సందర్శన భాగ్యమే కోరి ప్రభు నిరాకకే పరితపించుచు ప్రభు సందర్శన భాగ్యమే కోరి ప్రభు నిరాకకై పరితపించుచు అనిశంబను ఆవేదనతో అనిశంబను ఆవేదనతో ఆవేదనతో పాడవే మనసా ఆవేదనతో పాడవే మనసా మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనసా కాలమంతయు కరిగిలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా కాలమంతయు కరిగిలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మేరుని దామము చేరుకొనుటకై మేరుని దామము చేరుకొనుటకై మేరుని దామము గట్టిగా పట్టుకో మేరుని దామము గట్టిగా పట్టుకో మెహర్ మెహరని పాడవే మనసా మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలమిది మెహర్ మెహరని పాడవే మనసా ఆధ్యాత్మిక మగు సాధనలేవి మేరుని ప్రేమకు సాటి రావు ఆధ్యాత్మిక మగు సాధనలేవి మేరుని ప్రేమకు సాటి రావు మేరుని ప్రేమను బడయ కోరుచు మేరుని ప్రేమను బడయ కోరుచు అంతరంగమును క్షాళన చేసి నీ అంతరంగమును క్షాళన చేసి నీ అంతరంగమును క్షాళన చేసి మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది
మెహర్ మెహర్ని పాడవే మనసా. జై బాబా. థ్యాంక్ యూ నాగమణి జై అందరికి. బాబా అండి. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా జై బాబా. చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. బాలకృష్ణ గారు ప్రేయర్ చేస్తారా? జై బాబా. బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు, బాలరాజు గారండి. బాలకృష్ణ గారు జై బాబా జై బాబా ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమాండవు, నీ ప్రమాణం ఎవరు ఎరుగనేరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడు గంభీరుడు ఊహాతీతుడు భావనాతీతుడు శాశ్వతుడు నాశం లేనివాడవు, నువ్వు అవిభాజ్యుడు దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరు నువ్వు చూడజాల. నువ్వు ఎల్లప్పుడు ఉంటి, నువ్వు ఎల్లప్పుడు ఉన్నావు, ఎల్లప్పుడు ఉండు. నువ్వు అంతటను గలవు, నువ్వు అంతటికి అన్నింటికి ఆవల ఉండు. నువ్వు ఆకాశంలో గలవు, పాతాళంలో గలవు, నువ్వు వ్యక్తుడు అవ్యక్తుడు, అన్ని భూమికలు ఎందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నువ్వు మూడు లోకాల్లో ఉన్నావు, ముల్లోకాల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, నువ్వు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, నీవే అనంత జ్ఞానం, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నువ్వు. నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకడు, నువ్వు ఆత్మలకెల్లా ఆత్మ, అనంత గుణ విశిష్టుడు, నువ్వు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి, నీవే సత్యమునకు మూలం, ప్రేమ మహాసాగరుడు, నువ్వు పురాణ పురుషుడు, సర్వోన్నతుడు, నువ్వు ప్రభుడవు, పరమేశ్వరుడు, నువ్వు పరుడవు, పరాత్ముడు, నువ్వు పరబ్రహ్మవు, అల్లా ఇలాహి యజ్ద నవన్మజ్ద, ప్రీతముడైన భగవంతుడు, నువ్వు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా ఇస్ దాన్ లా ఇలా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయాన్విద ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాం. అసత్యము అధర్మము అపవిత్రమగు మా తెలపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరా అని పలికిపెట్టి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపించమన్న ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషం చే ప్రేరేపించమన్న ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడితప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపం. ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గురించి మేము చేసిన పనికి, ఇతరులకు బాధ కలగజేసిన, మేము ఆడిన మాటకు చేసిన చేతకు ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపంలన్నిటి క్షమింపడు. కొంచెం తలపులో కానీ, మాటల్లో కానీ, చేతుల్లో కానీ నీ ఇచ్చానుసారం నడుచుకొని జాలక నిరంతరం విఫలమవుతున్న మమ్ములను క్షమింపడు. కొంచెం ప్రీతమ దైవమా, నిన్ను అధికంగా ప్రేమిస్తూ అధికాధికంగా, ఎంతో అధికంగా, ఇంకా అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించేంత వరకు మా అందరికి తోడ్పడు. ఇంకను బాబా కొంగును చివరి వరకు విడకుండా విధంగా మా అందరికి సహాయభూతుడకం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు రాజీ గారు నామం చేస్తారా? జై బాబా. రాజీ గారు, జై బాబా. రాజీ గారు నామం చేస్తారా? సరే, అయితే నేనే చేసేస్తాను. ఒక 2 నిమిషాలు నామం, తర్వాత 1 నిమిషం మౌనం, హారతికి అప్పారావు గారు రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय.
ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. మౌనావతారణ మౌనంగా ఒక నిమిషం స్మరించుకుందాము. తర్వాత హారతికి అప్పారావు గారు రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అప్పారావు గారు హారతి పాడండి. देवोवंडी अवतार मेहर बाबा की जय। हुआ लहर से ही है जिसकी सृष्टि का निर्माण, उसकी दैवी अनंतता का कैसे हो अनुमान। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्माओ मेहरु प्रभु आरती अपनाओ। मेहरु प्रभु आरती अपनाओ। प्रेम दीप में दिए जलाओ, निबुड़ अंधेरा मिटता पाओ। प्रेम दीप में दिए जलाओ, निबुड़ अंधेरा मिटता पाओ। अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ। तुम मुझको सरसाओ, मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी। तुम करुणा बरसाओ, मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा। आदि अंत का लय हो गेरा, आदि अंत का लय हो गेरा। खुले नयन और देखो सवेरा, खुले नयन और देखे सवेरा। तुम मुझ में सजाओ, मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन
शांति निकेतन नमो ब्रह्मा वो मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ। तार मेहर बाबा की जय। जय बाबा అండి నాగమణి గారు, జై బాబా. జయ బాబా అండి, చక్కగా హారతి చేశారు బాబాకి. మీరు ఇచ్చిన బాబాకి ఇచ్చిన హారతితో ఈ రోజు మన కార్యక్రమం ముగించుకుంటున్నాము. రేపు మళ్ళా 4:30 సహస్రలో మనందరం కూడా కలుసుకుందాము. తర్వాత మిగతా సహస్రులు కూడా పాల్గొందాము. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय।